అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రంగా ఆరోపణలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం వెనుక జగన్ హస్తం ఉందని తాను నేరుగా చెప్పట్లేదని, కానీ అప్పట్లో జరిగిన పరిణామాలు అనుమానాలకు తావిస్తున్నాయన్నాడు. అచ్చెన్నాయుడు మాట్లాడుతూ వైఎస్ఆర్ మరణించిన రోజు జగన్ ఇతర రాష్ట్రంలో ఎందుకున్నారు? వైఎస్ఆర్ మరణం నిర్ధారణ కాకముందే సీఎం పదవి కోసం సంతకాల సేకరణ ఎందుకు ప్రారంభమైంది? పోలవరం టెండర్లను అదే రోజు ఆన్లైన్లో ఎందుకు పెట్టారు అనే ప్రశ్నలు వచ్చాయి. ఇవన్నీ అప్పట్లోనే అనుమానాలు దాటిశాయని కూడా వ్యాఖ్యానించారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య కూడా జగన్ని కొంతకాలం బెంగళూరుకి పంపాలని వైఎస్ఆర్ భావించారని చెప్పారట. వైఎస్ఆర్ ఉంటే తాను సీఎం కాలేను అని భావించిన జగన్ అందుకే ఆయనకు సీఎం పదవిపై తీవ్రమైన వ్యామోహం ఏర్పడిందని ఆరోపించారు. ఇక బొత్స సత్యనారాయణ గతంలో వైఎస్ఆర్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారని, అప్పట్లో వాటిని తాము పట్టించుకోలేదని, కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఆ వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయన్నారు. అచ్చెన్నాయుడు చెప్తూ 2014లో తండ్రి మరణంపై సానుభూతి, 2019లో అధికార వ్యామోహం కోసం కుటుంబాన్ని కూడా వాడుకున్నారు జగన్ అని తీవ్రంగా విమర్శించారు. అయితే ఈ వ్యాఖ్యలపై ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ లేదా జగన్ గానీ అధికారికంగా స్పందించలేదు.